హాయ్, నా పేరు జ్ఞాన్ సాయి. వెల్కమ్ టు మై ఛానల్. డైరెక్ట్గా వెళ్ళి స్టార్ట్ చేద్దాం. నంబర్ 10, బ్రింగ్ హర్ బ్యాక్. హారర్ ఎఫెక్ట్ కోసం వెనకాల కుక్కలు అరిస్తామని కూడా. ఇది వచ్చేసి ఒక పేరెంట్స్ కోల్పోయిన ఒక ఒక పిల్లోళ్ళు కోల్పోయిన ఒక పేరెంట్ ఇద్దరు కలిసి ఒక చోటు ఉంటారనమాట. అక్కడ ఏం హారర్ జరుగుతుంది, ఎలాంటి సైకలాజికల్ టైప్ వెళ్తుంది అనేది స్టోరీ. అసలు మెయిన్ యాక్టింగ్ కొన్ని సీన్స్ ఉంటాయన్నమాట. ఆ మెయిన్ లీడ్ అయితే తను మదర్గా యాక్ట్ చేసిన తను అసలు పిచ్చెక్కిస్తుంది. మెయిన్ ఒక ఫ్యూనరల్ సీన్ ఉంటుంది, ఆ సీన్ చూడండి పిచ్చెక్కుతుంది. అసలు చాలా వేడిగా ఉంటుంది, మూవీ మొత్తం చాలా వేడిగా ఉంటుంది. మెయిన్ కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఆ ఆస్పెక్ట్స్ క్యారెక్టర్కి కొన్ని డిసబిలిటీస్ ఉంటాయి, దాన్ని వాడుకునేసి చాలా బాగా చేశారు. క్లైమాక్స్లో కూడా అసలు ఒక సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండింది, మంచి సస్పెన్స్ ఉండింది. నంబర్ 9, సెయింట్ మౌడ్. ఇది వచ్చేసి యాక్చువల్గా మీకు స్లో బర్న్ మూవీ, అంత ఫాస్ట్గా పోదు, నెమ్మదిగా రియల్ టైంలో పోతుంది అనమాట ప్రతి సీను. కానీ మీకు ఒక సస్పెన్స్ మాత్రం ఉంటుంది, ఏం జరుగుతుందో మీకు ఫుల్గా అర్థం కాదు, క్లైమాక్స్ వరకు అర్థం కాదు. కానీ అది చాలామందికి నచ్చకపోవచ్చు, కానీ నాకు చాలా నచ్చింది. అది మెయిన్ క్లైమాక్స్కి వచ్చేవరకు మీకు ఓపిక కూర్చోగలరు అంటే ఈ మూవీకి నచ్చుతుంది. నాకు ఫస్ట్ నుంచే బాగా ఊపిలో ఉండాలి మూవీ అంటే ఇది నచ్చదు. క్లైమాక్స్లో ఒక షాట్ వస్తుంది, ఆ షాట్ మొత్తం మూవీ మొత్తం మార్చేస్తుంది, ఆ ఒక్క షాట్ మాత్రమే. అది మాత్రం నాకు కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చింది. ప్రతి ఏ మూవీకి అలా అనిపించలే, ఒక్క షాట్ మూవీ మొత్తం మార్చగలదా అనేసి. మొత్తం మనం డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూస్తాం. నంబర్ 8, టిల్ డెత్. ఇది వచ్చేసి ఒక మోస్ట్లీ సింగిల్ లొకేషన్, ఒక ఇంటి లోపల ఇంటి బయట జరుగుతుంది. మేఘన్ ఫాక్స్ మెయిన్ లీడ్ అనమాట. దీంట్లో ఏమంటే ఒక వింత వింత కపుల్, వీళ్ళు రివెంజ్ తీసుకునేకి ఒక హస్బెండ్ చేసే ప్లాను ఎట్టవుతుందో అనేసి, అది నేనేం రివీల్ చేయను, కానీ ఒకే సింగిల్ లొకేషన్లో జరుగుతుంది. మేఘన్ ఫాక్స్ ఎట్ట బతకాలి, చాలా అటాక్ చేసినప్పుడు ఎట్ట బతకాలి, చాలా థ్రిల్లర్. ఒకే లొకేషన్లో ఇంకా జనాలు అటాక్ చేస్తూ ఉంటే కూడా ఎట్టుండేది అనేసి, అది చాలా మంచి థ్రిల్లరు. డ్రోన్ బ్రిడ్జ్ చూసుంటారు కదా, అలాంటి మూవీ అనమాట ఇది కూడా. నంబర్ 7, రా. దీని గురించి ఏం చెప్పాలి, ఎట్ట స్టార్ట్ చేయాలి అసలు. అప్పుడు న్యూస్ వచ్చింది, ట్రైలర్ మూవీ వచ్చినప్పుడు చాలామంది ఫస్ట్ స్క్రీనింగ్ అప్పుడు పోయి వాంతి ఎత్తేసినారు, అంత అట్టునింది అనేసి. కొంతమందికి అనిపించచ్చు, ఎందుకంటే నిజంగానే అటు ఉంటుంది అనమాట. ఇది మనుషుల్ని టేస్టు ఇవంతా తినేది అదంతా కూడా ఉంటుంది. అంటే చాలా క్యానిబల్ మూవీస్ చాలా ఉన్నాయి, కానీ ఇదేదో నేచురల్గా ఉంటుంది. అదేదో క్యానిబలిజంలో ఇలాగ అలా చూపారు, అదేదో మామూలుగా తింటాం అట్లా చూపిస్తారనమాట. చాలా వియర్డ్గా ఉంటుంది. నాకు మాత్రం బాగా నచ్చింది అది. ఇలాంటి కొన్ని మూవీస్ ఉంటాయి, ఇది ఇంగ్లీష్ కాదు, ఫారిన్ మూవీ. ఇలాంటి మూవీస్ కొన్ని వస్తాయి అనమాట, ఇంగ్లీష్లో చేయరు ఇలాంటివన్నీ, వేరే లాంగ్వేజ్లో వస్తూ ఉంటాయి. అది చాలా వేడిగా ఉంటుంది, చాలా నచ్చేస్తుంది నాకు. నంబర్ 6, ఈ మూవీ మొత్తమే వేస్తున్నా, ఫియర్ స్ట్రీట్ ట్రిలజీ. 3 మూవీస్ ఒకే దాంట్లో. ఇది వచ్చేసి 3 డిఫరెంట్ టైమ్ లైన్స్లో జరుగుతుంది, కానీ అంత లింక్ అయి ఉంటుంది. 3 మూవీస్ సపరేట్గా చేశారు నెట్ఫ్లిక్స్ వాళ్ళు. అది యాక్చువల్గా మీరు మెల్లిగా వెయిట్ చేసి చూసినాను నేను అప్పుడు. ఇప్పుడైతే మీకు మొత్తం నెట్ఫ్లిక్స్లోనే ఉంది కాబట్టి అన్ని లైన్గా చూసేవచ్చు. ఒక 6 అవర్స్ అనుకోండి, మొత్తంగా 6 అవర్స్ 5 అవర్స్ మూవీలాగా చూసేయండి, చాలా బాగుంటుంది. అసలు ప్రతి స్టోరీకి ఒక్కొక్క ఎమోషన్స్ కూడా ఉంటుంది. అసలు చాలా బాగా కనెక్ట్ అవుతాం క్యారెక్టర్స్కి. డిఫరెంట్ టైమ్ లైన్స్లో జరుగుతూ ఉంటుంది హారర్. చాలా బాగుండింది అసలు. చిన్నప్పుడు గూస్ బంప్స్ ఆ టైప్ బుక్ అనమాట, బుక్ బేస్డ్ ఇది. నిజంగా సూపర్ ఉండింది. నంబర్ 5, మ్యాలిగ్నెంట్. ఇది మన కాంజరింగ్ డైరెక్ట్ చేసిన జేమ్స్ వాన్. ఇది చాలామందికి డివైడ్ అయిపోయినారు ఈ మూవీ చూసి. నేను చాలామంది సూపర్ అనేది, చాలామంది వర్స్ట్ అనేది. నేను సూపర్ బ్యాచ్లో ఉండను. నాకు మెయిన్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆడిపోతుంది అనేసి. అది ఏదో వెళ్ళింది ఒక రివీల్ అయినాక 1 అవర్ పోతానింది, ఓకే ఏదో పోతుంది, ఏదో కొంచెం తగ్గింది అనుకుంటాను. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఒక కొత్త మూవీ ఎక్స్పీరియన్స్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆడిపోతుంది అనేసి, చాలా కొత్తగా ఉన్నింది. ఒక యాక్షన్ సీన్ వస్తుంది, హారర్ ఎందుకు, హారర్లో థ్రిల్లర్లో ఏం చెప్తాను, యాక్షన్ సీన్ అని ఇలా ఒక యాక్షన్ సీన్ వస్తుంది, ఏదో పోలీస్ స్టేషన్ అనుకుంటా. సూపర్ ఉన్నింది అసలు. అది మాత్రం పిచ్చ ఫన్ ఉంటుంది. ఇది చెప్పకూడదు హారర్ మూవీస్ ఫన్ ఉంటుంది, కానీ ఉనింది, పిచ్చ ఫన్ ఉనింది. నంబర్ 4, ఫ్రెష్. ఇది కూడా కాస్త రా మూవీ లాంటిది. ఇద్దరు కపుల్ ఉంటారనమాట, తన్ని ఒక చోట లాక్ చేస్తాడు, ఆడి నుంచి ఆడికి పోతుంది ఏమనేసి. క్యానిబలిజం కూడా ఉంటుంది దీంట్లో, మనుషుల్ని తినేది. ఓకే, ఆ కాన్సెప్ట్ మళ్ళీ వచ్చింది ఇదే లిస్ట్లో, రెండో మూవీ. కానీ ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది రాక్కి దీనికి. ఇది యాక్చువల్గా బయట వాళ్ళ పర్స్పెక్టివ్లో ఉంటుంది కాబట్టి కొంచెం రియలిస్టిక్గా ఉంటుంది, కొంచెం షాకింగ్ ఉంటుంది. కానీ ఏమంటే ఇది లవ్ రొమాన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మూవీ.
రొమాన్స్ నుంచి స్టార్ట్ అయ్యేసి ఆడికి వెళ్ళేసరికి మనకి చాలా యాక్చువల్ క్యారెక్టర్స్ మీద ఇన్వెస్ట్ అయి ఉంటాం కదా, ఆడికి వెళ్ళాక ఇప్పుడు డైనమిక్ ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఒకే డైనమిక్ చూపించేది అది చాలా బాగుండింది. తను మొత్తము తన ఎమోషన్స్ చూపిలేదు, తను మొత్తం కోపం చూపిలేదు వాడి వల్ల. మొత్తము మెయిన్గా నాకు విలన్గా సెబాస్టియన్ స్టాన్ మన వింటర్ సోల్జరు మార్వెల్లో తను మాత్రం సూపర్ చేసినాడు దీంట్లో. విలన్గా నాకు ఆ ఫేస్ యాక్చువల్గా రెండుకి సూట్ అవుతుంది. మీరు హీరోగా పెట్టచ్చు, విలన్గా పెట్టచ్చు. దీంట్లో అసలు చాలా బాగా చేశాడు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెంబర్ 3 వాచర్. ఈ మూవీ మాత్రం నాకు చాలా అంటే చాలా నచ్చేసింది, చాలా రిపీట్స్ చేశాను అనమాట. కానీ మెయిన్ ఇది కొన్ని మందికి నచ్చపోవచ్చు, ఎందుకంటే పిక్చర్స్లో ఉంటుంది, అట్ట ఫాస్ట్గా పోదు. ప్రతి సీన్ ఒక 10 నిమిషాలు తీసుకుంటారు. మెల్లిగా మ్యూజిక్ కూడా ఉండదు సగం సీన్స్లో, మెల్లిగా ఎస్టాబ్లిష్ చేస్తారు. కొన్ని సీన్స్ దానివల్లే వర్క్ అవుతుంది. ఒక థియేటర్ నుంచి థియేటర్లో ఒక సీన్ ఉంటుంది, అసలు ఏం మ్యూజిక్ ఏముండదు, సూపర్ సస్పెన్స్. తర్వాత అట్టే సూపర్ మార్కెట్కి పోతారు, ఆడికి ఇంకా కంటిన్యూ అవుతుంది. అలాంటి సీన్స్ అసలు నెక్స్ట్ లెవెల్ వర్క్ అయింది. అది మాత్రం మీరు మ్యూజిక్ ఫుల్ ఊపులో ఉండాలి. హారర్ మూవీలో అలాంటివి నచ్చేది అలాంటిది కాదు. పర్ఫెక్ట్ థ్రిల్లర్ అంటే ఇది థ్రిల్లరు. కొన్ని సీన్స్ క్లైమాక్స్లో కూడా ఉంటుంది, అది ఏం చెప్పను. జస్ట్ సైలెన్స్తో అసలు థ్రిల్లర్ ఎట్ట సస్పెన్స్ బిల్డ్ చేయాలి అనేది ఇది ఎగ్జాంపుల్. ఈ మూవీ మాత్రం చాలా అంటే చాలా సస్పెన్స్ఫుల్గా ఉంటుంది. నెంబర్ 2 నోప్. ఇది యాక్చువల్గా సైన్స్ ఫిక్షన్ లాంటిదే అనుకుని చెప్పచ్చు. ఏలియన్ మూవీ అని చెప్పేయచ్చు. యాక్చువల్ ఫస్ట్ నుంచి ఎస్టాబ్లిష్ అయిపోతుంది. కానీ మీరు మామూలుగా ఎక్స్పెక్ట్ చేసే ఏలియన్ మూవీ కాదు, ఇది కొంచెం హారర్ ఎలిమెంట్స్తో ఉండే సైన్స్ ఫిక్షన్ ఏలియన్ మూవీ. అదైతే మెయిన్ ఒక సీన్ ఉంటుంది, హారర్ ఎందుకు చెప్పినాను అనేసి. ఒక ట్యూబ్ మధ్యలో పొత్తారనమాట. ఆ సీన్ చూసాక కనిపిస్తుంది మీకు ఎందుకు హారర్ అని చెప్పిన అనేసి. అట్ట అనిపిస్తుంది. చాలా బాగుండింది. ఇంకా డిజైన్ కూడా నాకు క్లైమాక్స్లో ఆ డిజైన్ వచ్చింది, అదొక ఏదో క్లైమాక్స్ షాట్ ఉంటుంది అసలు. ఇది పెట్టినా కదా వేసుకోవచ్చు. అసలు నెక్స్ట్ లెవెల్ షాట్ అది, ఒక మంచి వెస్టర్న్ ఎలివేషన్ మూవీ షాట్ లాగా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ ఉండింది అది మొత్తం క్లైమాక్స్ షాట్. నెంబర్ 1 బార్బేరియన్. ఇది యాక్చువల్గా వెపన్స్ చూసుంటే వెపన్స్ డైరెక్టర్ ఫస్ట్ మూవీ ఇది. ఇది కూడా మీరు యాక్చువల్ వెపన్స్ ఇంకా ఫేమస్ అయింది, కానీ ఈ మూవీ కూడా సూపర్ ఉంటుంది, అదే లెవెల్లో ఉంటుంది ఈ మూవీ కూడా. చాలా అంటే చాలా అదే టోన్లో కొంచెం కామెడీ ఉంటుంది, కొంచెం సస్పెన్సు, అసలు వియర్డ్ క్లైమాక్స్లు ఇలాంటివన్నీ ఖచ్చితంగా ఉంటుంది ఈ మూవీలో కూడా. జస్ట్ ఒక రాంగ్ బుకింగ్ వల్ల ఇద్దరు ఒక ఇంట్లో ఒక హోటల్ ఎయిర్బిఎన్బిలో ఉండిపోతారు, అక్కడి నుంచి ఆడికిపోతుంది అనేసి. మెయిన్ నాకు ఒక 40 మినిట్స్ తర్వాత వచ్చే క్యారెక్టర్ ఉంటుంది, జస్ట్ ఒక ఇల్లు నుంచి మెజర్ చేస్తూ ఉంటాడు. అదైతే ఈ సినిమాలో ఈ సీన్ పెట్టచ్చని థాట్ ఎట్లా వస్తుంది అనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఉండింది. ఇంకా లాస్ట్లో డిజైన్ ఉంటుంది, ఒక క్యారెక్టర్ డిజైన్ మాత్రం చాలా బాగా వర్క్ అయింది. అసలు ఒక మాన్స్టర్, ఒక హారర్లో మాన్స్టర్ ఇటు ఎఫెక్ట్ వస్తుంది, అది ఆ మేకప్ కానీ ఇదంతా చాలా బాగుండింది. ఆ క్యారెక్టర్ ఎమోషన్ కూడా ఫీల్ అవుతాం మనము. ఏదో దెయ్యం వచ్చింది అటాక్ చేసింది అట్ట కాకుండా యాక్చువల్గా ఫీల్ అవుతాం ఒక క్యారెక్టర్కి. ఒక విలన్కి అనుకోండి, విలన్నే కానీ విలన్ కాదు, అలాంటి క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అవుతాం. ఓకే, వీడియో నచ్చుంటే లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి. అంతే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. పీస్.